చంద్రబాబు తిరువూరు సభ ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. సభ ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా కేసినేని నాని, చిన్ని వర్గాలు 2 రోజుల క్రితం బాహాబాహికి దిగాయి. ఈ ఘటన తర్వాత పోస్ట్మార్టం మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం ఈసారి కేసినేని నానికి ఎంపీ టికెట్ లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకటన ఆగ్రహం వ్యక్తం చేశారు కేసినేని నాని. అసలు ఈ పంచాయతీ ఏంటి? 2 రోజులుగా ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వలేమని అధిష్టానం సూచనతో కేసినేని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అంటూ కామెంట్ చేశారు కేసినేని నాని. ఎంపీగా తనను వద్దని చంద్రబాబు అనుకున్నారు, కానీ నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. నాపై విజయవాడ ప్రజల మీద తమకు నమ్మకం ఉందని, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు నాని. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి. ఏ ఫ్లైట్ ఖాళీగా లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్ళాలి కదా అని మీడియా చిట్చాట్లో అన్నారు కేసినేని నాని. ఎంపీ సీట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కేసినేని నాని, బాస్ ఎప్పుడూ రైటే, ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటూ కడుపులో మంటను బయటపెట్టారు. పార్టీలో కొనసాగే విషయం అభిమానులు, కార్యకర్తలే నిర్ణయిస్తారంటూ స్పష్టం చేశారు. It's a self-explanatory post. Social media. Post the boss ఏం చెప్తే boss is always right. అంతే కదా? నేనైతే అనుకోను. చేస్తున్నా బాస్ అంటే కదా. బాస్ is always right. హిట్లర్ కూడా రైటే. జర్నలిస్ట్ పొజిషన్ అయిపోతే హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్ is great. ఎల్లుండి తిరువూరులో నిర్వహించే సభకు 2 లక్షల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. 2 రోజుల క్రితం ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా తిరువూరులో కేసినేని నాని, చిన్ని వర్గాలు బాహాబాహికి దిగాయి. కుర్చీలు గాల్లోకి లేచాయి, కర్రలు విరిగాయి, తలలు పగిలాయి. ఈ ఘటనలో 49 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. దీనిపై వెంటనే పోస్ట్మార్టం మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం కేసినేని నానికి టికెట్ ఇవ్వబోమంటూ స్పష్టం చేస్తూనే ఎల్లుండి జరిగే తిరువూరు సభ ఏర్పాట్లను చిన్నీకి అప్పగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీ టికెట్ చిన్నీకి రాబోతుందా అంటే అధిష్టానం అంతా చూసుకుంటుందని స్పష్టం చేశారు. తిరువూరు సభను సక్సెస్ చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యమన్నారు చిన్ని. చంద్రబాబును మరోసారి సీఎంగా చూసేందుకు అంతా కలిసి కష్టపడతామన్నారు చిన్ని. నేను ఇప్పుడు తిరువూరు సభ దిగ్విజయం అవ్వాలనే తెలుగుదేశం గల క్రమశిక్షణ కార్యకర్తలుగా మేము అందరం కోరుకుంటున్నాం. ఇది అధిష్టానం చూసుకునే విషయాలు. నేను సామాన్య కార్యకర్తను, నాకు ఇటువంటి విషయాల గురించి ఏమీ తెలియదు. తిరువూరు సభ దిగ్విజయంగా మా కార్యకర్తలు, ప్రజలు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, రాష్ట్ర ప్రజలు కోరుకునేది తీర్చడమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు అవి మేము కుటుంబం అందరం కూర్చొని పరిష్కరించుకుంటాం. మేము అందరం క్రమశిక్షణ గల కార్యకర్తలం. తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడమే మా అందరి ముఖ్య ఉద్దేశం. అటువంటి చిన్న చిన్న గొడవలు అన్నింటిలోనూ ఉంటాయి, అవన్నీ మేము సర్దుకుంటాయి కూడా. ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పసుపు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయానికి కృషి చేసి, చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేసి 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు. అందరం చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం. ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను గెలిపిస్తాం.